ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో నిన్న భారతదేశంలో మనం చూసాం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుపడినటువంటి పరిస్థితులు. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఒక సంక్షోభం రాబోతా ఉంది. లేదంటే దేశాల మీద, ఇతర దేశాల మీద, ఎక్కడో ఇరాన్ కి, అమెరికాకి, ఇజ్రాయెల్ కి మధ్యన యుద్ధం జరుగుతుంటే వాటికి సంబంధం లేని ఇతర దేశాల మీద ఆర్థిక భారం ఎందుకు పడుతోంది? ఇది ఈ రోజున ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలు కానీ, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. నిజంగా ఏదో దేశానికి ఇంకో దేశంతో యుద్ధం జరుగుతా ఉంటే దాని ప్రభావం భారత్ లాంటి దేశాల మీద ఎలా పడుతుంది? దీనికి కారణాలు ఏమిటి? ఇవే అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఆ దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంటే నష్టం అనేటువంటిది ఆ దేశాల్లో ఏర్పడాలి. కానీ దాని ప్రభావం భారత్ లాంటి దేశాల మీద ఎందుకు పడుతోంది? ఇక్కడ అంటే ఆ యుద్ధం ఈ దేశాలకి ఆర్థిక భారంగా ఎలాగ పరిణమిస్తుంది? ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం పరిణామం, పర్యావసానం భారతదేశంలో ఒక కుగ్రామంలో వంటగది దాకా చేరింది. ఈ లింక్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ బహిరంగ సభలో ప్రస్తావించిన పొదుపు సూత్రాలు, దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. కానీ అసలు ఈ లింక్ ఏంటి అనేది మీరు అన్నారు. ఇది పార్టీలకు సంబంధం లేకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా యుద్ధం ఎక్కడో జరుగుతుంది, దాని ఇంపాక్ట్ మనకెందుకు వచ్చింది, మన ఇంటి దాకా ఎందుకు వచ్చింది అని అంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ముడి చమురు. ముడి చమురు అనేది ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లోనే నిక్షేపం అయి ఉంది. అన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా దొరికే పదార్థం కాదది. సో మనం ప్రధానంగా 95% అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడికి వాడుకుంటాం. అదే విధంగా గోల్డ్ ఒక సంవత్సరం దాకా కొనొద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో గోల్డ్ కొనుగోలు పెరిగితే ఇండియా ఏం చేయాలంటే విదేశాల నుంచి గోల్డ్ దిగుమతి చేసుకోవాలి. ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతాయో మన భారతదేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్యాల నిల్వ తగ్గిపోద్ది. రూపాయి మారక విలువ డ్యామేజ్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, అంటే రూపాయి పతనం అవుతుంది. దీనివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, మన విదేశీ మారక ద్రవ్యం దాని శాతం తగ్గిపోవడం అంటే ఏమిటి అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్, రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఈవినింగ్ వరకు భారతదేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు $691 బిలియన్. భారతదేశ చరిత్ర మనం ఒకసారి డీటెయిల్డ్ గా పరిశీలించినట్టయితే, టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి నేను కొద్దిగా బ్రీఫ్ గా చెప్తున్నా. $600 బిలియన్ కంటే విదేశీ మారక నిల్వలు గనక భారతదేశంలో తగ్గితే, డౌన్ అయితే ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం వస్తుంది. దాన్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం 691 ఉంది. అది 600 కంటే తగ్గకుండా ఉండాలి అంటే ఇప్పుడు నుంచే ప్రికాషనరీ అలర్ట్ ఉండాలా భారతదేశానికి, ప్రజలకి. ఎందుకు అంటే ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతాయో, అంటే నేను బంగారం కొంటాను, డబ్బులు నావి, నన్ను కొనొద్దంటావేంటి అని అనొచ్చు. కానీ వ్యక్తులు బంగారాలు ఎక్కువగా కొనటం వల్ల, భారతదేశం దిగుమతులు చేసుకోవడం వల్ల దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది, విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద పడుతుంది. అప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది. అందుకని ముందుగానే అలర్ట్ చేశారు. ఒకటి. రెండోది, ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది ముడి చమురు. ఎందుకంటే అది అక్కడి నుంచి 95% మనకు రావాలి. గోల్డ్ కూడా మన దగ్గర ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మొత్తం అక్కడి నుంచి రావాల్సిందే. ఈ కొనుగోలు తగ్గటం వల్ల మనకి విదేశీ మారక ద్రవ్యాన్ని లెవెల్ మెయింటైన్ చేయొచ్చు, ఆర్థిక సంక్షోభం రాకుండా ఉంటది అనేది ఒకటి. అయితే ప్రధానంగా ఇప్పుడు మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఓన్లీ భారతదేశంలోనే పరిస్థితి వచ్చిందా అని అంటే మిగతా అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే పొదుపు చర్యలు ఆల్రెడీ టేకప్ చేశారు. అంటే ప్రధానమంత్రి గారు ప్రతిపాదించిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఫర్ ఎగ్జాంపుల్, యూటిలైజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈ చమురు తక్కువ వాడటం, అంటే పెట్రోల్, డీజిల్ లేదా వంట నూనెలు, ఇవన్నీ మిగతా అన్ని దేశాలు కూడా ఇంప్లిమెంట్ చేసినాయి. ఎందుకంటే అనివార్య పరిస్థితి, అక్కడి నుంచి రావాలి, దిగుమతుల మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి కొన్ని చర్యలు తప్పవు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్, నార్వే ఉందని అనుకుందాం, వాళ్ళు కూడా చమురు నిల్వలు ఉన్నాయి ఆ దేశంలో. కానీ 1996 నుంచి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర చమురు నిల్వలు ఉన్నా కూడా అవి వాడటం తగ్గించేసి ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ వైపు షిఫ్ట్ అయిపోయారు. రెన్యూవబుల్ ఎనర్జీ, హైడ్రోజన్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే దీర్ఘకాలికంగా ఊహించుకొని ప్రణాళికల ద్వారా వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నా కూడా ఇవి వైపు షిఫ్ట్ అయిపోయారు. అది ముందు జాగ్రత్త చర్య. భారతదేశానికి వచ్చేసరికి ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపమన్నారు. కానీ సామాన్య ప్రజానీకాలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనేంత స్తోమత కూడా లేదు. ఇంకొకటి ఆయన ఏమన్నారంటే వంట నూనె శాతం 10% తగ్గించమన్నారు, కన్జంప్షన్. దానివల్ల దేశానికి మంచిది, దేహానికి మంచిది అన్నారు. దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏముంది? హెల్త్ కూడా మంచిదే కదా. సో ఇంకొక అంశం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలా, వెహికల్స్ తగ్గించండి అన్నారు. దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఇంధన వినియోగం, కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్
ఫ్యూయల్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. సో దీని వల్ల ఇంకొక ఇబ్బంది ఏంటంటే ప్రాక్టికల్ గా అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేసుకునేంతగా వ్యవస్థ మన దగ్గర ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. ఇప్పుడు సొంత వెహికల్స్ మొత్తం అందరూ మానేసి ఓన్లీ మెట్రోస్, ట్రైన్స్, బస్సుల మీద ప్రయాణించాలి అంటే అంత విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంకా జరగల. ఆ దిశగా ముందుగానే జరిగి ఉంటే ఈ రోజు ఇటువంటి సమస్యని ఈజీగా అధిగమించి ఉండేవాళ్ళ. అందుకని కొన్ని విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కొన్ని. కానీ ఇప్పుడు వచ్చిన యుద్ధ వాతావరణం తగ్గకపోగా అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాం, మిగతా ప్రపంచ దేశాల్లో ఇండోనేషియా గానీ, థాయిలాండ్ గానీ, చైనా గానీ, జర్మనీ గానీ, పాకిస్తాన్ గానీ ఆల్రెడీ పొదుపు చర్యలు టేకప్ చేశారు. వాళ్ళు అక్కడ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంప్లిమెంట్ చేశారు. చాలా చర్యలు వాళ్ళు ఇనిషియేషన్స్ తీసుకున్నారు కాస్ట్ రిడక్షన్ చేయడం కోసం. సో ప్రధానమంత్రి గారు ఇప్పుడు లేటుగానైనా ఒక సూచన చేశారు, అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఫాలో అవుతున్నాయి. దానివల్ల భారతదేశానికి ఈ ఆర్థిక సంక్షోభం రాకుండా అరికట్టడంలో భాగంగా ఈ సూచనలు చేశారు. దాన్ని పాటించడం వల్ల మనకి విదేశీ మారక ద్రవ్యాలు నిల్వ మినిమం స్థాయి కంటే కిందకెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. దానికని ముందుగానే అలార్మింగ్ సిచ్యువేషన్ కాబట్టి అందరూ పాటించడం వల్ల మనం ఈ స్థితి నుంచి అధిగమించడానికి అవకాశం ఉంది. దానివల్ల నష్టం అయితే ఏం లేదు కదా. అయితే ఇక్కడ ప్రధానంగా దీని మీద వస్తున్న రాజకీయ విమర్శలు ఎలా చూడాలంటే, ఇది అధికార వైఫల్యమనో, అంటే పాలనా వైఫల్యమనో, లేదంటే గనక ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే మాట మార్చేశారు అని. అంటే ఎన్నికల ముందైతే గనక ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ అధికార పక్షం కూడా ఊహించుండదు కదా. అంటే అధికారంలోకి వచ్చే పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ రాజకీయ నాయకులు ముందుగా ఊహించింది కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి. కానీ దీన్ని రాజకీయానికి ముడిపెట్టి ఇది పాలనా వైఫల్యం అనేటువంటి విమర్శలు చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షం మీరు చెప్పిన విమర్శ చేస్తా ఉంది. వాళ్ళు అనేది ఏంటంటే విజనరీ లేకపోవటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. అంటే నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్, డీజిల్, ఫ్యూయల్ తీసుకుందాం. సో ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి సామర్థ్యం పెంచే విధంగా గ్రీన్ హైడ్రోజన్, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎలక్ట్రిసిటీ, వీటి వైపు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఫోకస్ పెరిగింది. ఇప్పుడు ప్రధానంగా లేటెస్ట్ చూద్దాం మనం, కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ నేను చెప్పిన ఈ సెక్టార్స్ మీద ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి. 1.5 lakh crores గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, బయోగ్యాస్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, వీటి మీద ఇప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంది. ఒకటి. రెండోది గోల్డ్ విషయం ప్రధానంగా ప్రస్తావించినట్టయితే మన భారతదేశంలో గోల్డ్ ప్రొడక్షన్ లేదు. గతంలో ఉండే KGF సోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో ఉండింది. నేను ఆ ప్రదేశానికి వెళ్ళి చూశాను. అది కుప్పానికి దగ్గరగా ఉంటుంది, పక్కనే. అయితే అది అప్పట్లో అది ఉత్పత్తి అయ్యేది ఇండియాలో. 1850లో అది స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. 2001కి వచ్చేసరికి అక్కడ అందులో గోల్డ్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. తర్వాత గోల్డ్ మైనింగ్ అనేది బంద్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు మనం బంగారం మొత్తం 100% మీరు కొన్నా నేను కొన్నా కూడా షాపులో అది మరి భారతదేశం దిగుమతి చేసుకోవాలి. దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి కర్నూలు దగ్గర జొన్నగిరిలో ఇప్పుడు గోల్డ్ మైన్ కొత్తగా ఒకటి అనూహ్యంగా ఫార్చునేట్లీ బయటికి వెలుగులోకి వచ్చింది. ఒక 1 year లో దాని ప్రొడక్షన్ స్టార్ట్ అవబోతుంది. 600 tons per year. దానికి 2 కంపెనీలు 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో దాన్ని వినియోగంలో గనక త్వరగా తీసుకురాగలిగితే ఇది భారతదేశానికి కూడా ఉపయోగపడే అంశం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అంటే కొంత గోల్డ్ మైనింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన జొన్నగిరి దగ్గర గోల్డ్ మైన్స్ 598 hectares, సుమారుగా 1400 ఎకరాలు, 15 సంవత్సరాలకు సరిపడా గోల్డ్ మైనింగ్ చేయొచ్చు. అయితే ఇందులో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అని ఎందుకన్నానంటే, ఒక టన్ను మట్టి ప్రాసెస్ చేస్తే 1.5 నుంచి 2 grams గోల్డే వస్తుంది. సో అంత వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఏదేమైనా ఈ కర్నూలు దగ్గర జొన్నగిరి దగ్గర గోల్డ్ మైన్ వాడుకలోకి వచ్చి మైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అది భారతదేశానికి కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ తో పాటుగా. సో ఇది ఒక గొప్ప పరిణామం. అదే విధంగా ఈ ఇంధనం తగ్గించడం కోసం ఈ గ్రీన్ ఎనర్జీ వైపు దృష్టి ఫోకస్ పెడుతున్నారు, ఆల్రెడీ పెట్టారు. మోడీ గారు సూర్యాఘర్ అని ఎందుకన్నారు? సో వీటన్నిటి కన్జంప్షన్స్ వైపు దృష్టి ఉంది. కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు అనేది ఏంటంటే ఇది లాంగ్ బ్యాక్ పెట్టాల్సింది అంటారు. మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలు అయింది, మరి లాంగ్ బ్యాక్ 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళే దృష్టి పెట్టేది ఉండే. మరి ఈయన వచ్చిన దగ్గర నుంచి దాని మీద పెట్టారు కాబట్టి ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి ఇండియాకి, దాని మీద ఫోకస్ జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలు ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం వల్ల ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి, దిగుమతులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనకి ఆయన చెప్పినటువంటి సూచనలు. దాని వల్ల ఆర్థిక సంక్షోభం రాకుండా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.